ఎవడు రాసాడు బయట ఉన్నాడు వెండిది అది కొన్నదు ఏదైతే కాదు మాకు 70 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు పందిరి అయితే ఉంది. ఇప్పుడు పందిరి అయితే వేసేసిండు, అటు ఇటు వేసి చాలా బాగా చేసిండు, చూసుకుంటాను. ఇదిగోండి గాయస్, మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ పందిరి ఇక్కడ పందిరి పోసాకు అయితే అందరి పోసావంటే ఇట్లా గడ్డ కట్టుకున్నారా, గడ్డ కట్టి రెండు ఇవి పెట్టాల పందిరి పోసావుకు. ఇదిగో ఇక్కడనైతే ఇప్పుడు గద్దెనైతే కలుతుంది గైస్. అదిగో పందిరి అక్కడ. ఇంకా ఇక్కడ లైట్లు కూడా పెట్టింది నిన్న గైస్. ఇక్కడ ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి వేస్తున్నారు, చూద్దాం మరి. ఇటు పక్క ఏం వేస్తున్నారు? ఇదేంది? గాడి పొయ్యి అంట ఇది. కూరాడు కుండలు వెళ్తారు. ఇప్పుడు నేనైతే తింటున్నా. చీడలో పెట్టేసినప్పుడు ఇదిగో ఇక్కడనేమో కూరాడు కుండలు. గాయస్ ఇక్కడ రెండు ఇసుళ్ళు అయితే ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఇది రెండు గ్రైండర్ల లెక్క అన్నట్టు. గాయస్ ఇప్పటిదాకా నేను పసుపు సిల్లోలు అన్నా కదా, అదైతే ఇప్పుడు చేస్తున్నారు. చూడండి మీరు, అదిగో అక్కడ చూడండి. అగో ఇసుళ్ళు రెండు ఉన్నాయి అక్కడ వైట్ కలర్ లో చేస్తున్నారు. ఇక్కడ మాత్రం మొత్తం అన్ని గాజులు అయితే పెట్టిండ్రు. ఇక్కడ సన్నాయి వాళ్ళు కూడా ఇప్పుడు ఓపెన్ అయితే చేస్తుంటారు. ఇక్కడ డోల్ కన్నేమో పీకనా దీన్నేమో అంటారు, అక్కడ అయితే ఉంది. ఇగో చాలా ఎట్టేసింది సన్నాయి మొత్తం. దానికి నేను విజిల్స్ ఉన్నాయి. అందులో పసుపు అయితే వేసిండు. హ్యాండింగ్ చాలా పెట్టేసిండు. పాల మీద ఊట మామిడి ఊట మామిడి పసుపు అంతా ఇత్తులు అయిందంట. ఈ రోజు కూడా ఫ్యామిలీ అంతా ఇక్కడ మొత్తం అందరూ. చెల్లి వచ్చేది ఉంది, ఈ రోజు వస్తుంది హాస్టల్ నుండి. పదక గ్రైండర్ పట్టిన కూర కుండలో ఇప్పుడు ఆ పసుపుని ఇలా బియ్యంలోనైతే వేస్తారు. దీన్ని అక్షంతల లెక్క వేస్తుండ్రు. ఇంకా ఇప్పుడు ఇదంతా ఇప్పుడు అక్షంతలు అన్నట్టు.
ఇదిగో పసుపు కూడా వేసేస్తుంది ఇప్పుడు. అమ్మ మూటని ఇప్పుడు ఏం చేస్తారు తలవల బియ్యం అవి అంటే ఎప్పుడు అది తలవల బియ్యం అవి అట్లా కలిపి పెడతారు. మార్నింగ్ పెళ్లిలో అవే యాక్షన్ అట్లా పెడతారు. మా దగ్గర ఒక ఫేస్ లెవెల్ అయితే అస్సలు కాలేదు కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ డెకరేషన్ అయితే చేస్తుందో హల్దీ కదా ఇవాళ గైస్. ఇప్పుడు డెకరేషన్ అయితే చేస్తుందో ఇప్పుడు హల్దీ సాయంత్రము. ఇప్పుడు ఇక్కడనేమో ఇంకా అక్కడ ఇంకా ప్రోగ్రామ్ అయితే జరుగుతూనే ఉంది. ఇప్పుడు మాత్రం హల్దీ, అందుకోసం ఇక్కడ డెకరేషన్ అయితే చేస్తుండ్రు గైస్. ఇక్కడనేమో షూటింగ్ అయితే నడుస్తుంది. ఇప్పుడు ఒక స్టోరీ లెక్క షూటింగ్ అయితే చేస్తుంది మా అక్కది. మరి హలో జాంకాయ తింటుండు. హాయ్ జాంకాయ. ఇక్కడ షూటింగ్ నడుస్తుంది. ఇప్పుడు అది కూకునే మహారాజా చేరు కూడా పెట్టేసిండు. ఇప్పుడు గణపతి అయితే వెళ్తుండు. గణపతి చలో పెట్టేసిండు. ఇటు పక్కనేమో అందరు అన్నలు ఇట్లా అందరు ఉన్నారు. ఇంకా అటు పక్కనేమో షూటింగ్ అయితే నడుస్తుంది. ఇప్పుడు ఫైనల్లీ లోపల కూడా పూజన అయితే ఉంది. ఫైనల్లీ ఇక్కడ కూడా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. బయట ఇంకా మొత్తం పూలు అయితే అయిపోయింది. ఇంకా మొత్తం ఇది హల్దీ కోసం ఇంకో ఇక్కడ గణపతి ఉంది. ఇక్కడ వావ్, ఇక్కడ మైలా పూలు అయితే వేస్తున్నారు. ఇక్కడ రైస్ వేసి ఇట్లా తాడు కట్టి ఇట్లా మైలా పూలు వేస్తారు. దీన్ని నేను ఒకసారి చిన్నప్పుడు చూసిన. దీన్ని అటు ఇటు 5 times అని ఇట్లా మీదికి అయితే కలుతారు. ఆల్రెడీ ఒకటి కట్టేసింది రైస్. ఇప్పుడు మాత్రం నైట్ అయితే అయిపోయింది. ఇక్కడ మొత్తం పూలు చూడండి మొత్తం ఎల్లో కలర్ లో మెరుస్తుంది. ఇంకా లైట్ కూడా ఎల్లోనే ఉన్నాయి మొత్తం. ఇంకా ఇల్లు కూడా కలర్ చూడా గైస్. మా అక్క కూడా వచ్చేసింది ఇప్పుడే. లేట్ వెళ్తాను గైస్. ఇప్పుడు మాత్రం అందరు హల్దీ డ్రెస్ అయితే వేసుకున్నారు కానీ నేను వేసుకోలేను. ఇంకా మా నాన్న కూడా వేసుకున్నాడు. ఇంకో నానా హాయ్ చెప్ప హాయ్. ఇక్కడ అందరు వేసుకున్నారు ఇంకా నేనైతే వేసుకోలేను. ఇప్పుడు వేసుకుంటా పోయి. డాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. దాని తర్వాత డాన్స్ చేస్తారు. మనం డాన్స్ అయితే చూద్దాము. ఇప్పుడు ఇంకా చాలా అయితే కాలేదు ఈ రీల్ చూద్దాం. మరి 1 2 కెమెరా కూడా లో రెడీ అంటారు. 1 2 3 అనే యాక్షన్ అంటారు. దాని తర్వాత చాలా వెళ్తారు. చలో కంప్లీట్ అయిపోయింది. మరి ఏం చేయడం వాళ్ళతో ఆడుకుంటుంది గాయస్. ఇప్పుడు మాత్రం వేరే లెవెల్ షూటింగ్ అయితే అవుతుంది. ఇప్పుడు చూడండి ఇప్పుడు మొత్తం పసుపు పెడతారు అటు ఇటు మొత్తం హైలైట్ అవుతుంది మొత్తం షూటింగ్ మాత్రం గాయస్. ఇప్పుడు మొత్తం ఫోటో షూట్ అయితే అవుతుంది. అటు ఇటు పసుపు వేసిన ఫోటో అండ్ వీడియో షూట్ అవుతుంది ఇప్పుడు గాయస్. ఇప్పుడు మళ్ళీ మూమెంట్ ఇచ్చింది. ఇప్పుడు హలో గాయస్ ఫోటో చూద్దాం. ఫోటో ఇప్పుడు పొద్దున్న అయితే అయిపోయింది. పెళ్ళి వేరే ప్లేస్ కట్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుండి పెళ్లి కొడుకుని అయితే గుళ్ళో నుండి తీసుకొని వస్తారు. ఇదిగో గుళ్ళోకి అయితే వచ్చింది. ఇప్పుడు
గౌరీ పదాక గెలిచింది పంపించాలని ఇప్పుడు పంపించిండు. మొత్తం ఇప్పుడు హ్యాపీ ఉంది. గౌరవ ఫ్రెండ్ కూడా హ్యాపీగా ఉంది ఇప్పుడు పంపించినందుకు. జరుగుతుంది పదక ఫొటోస్ అయితే దిగారు. ఇప్పుడైతే యజ్ఞం అయితే జరుగుతుంది అండ్ ఇంకా సూపర్ ఉంది. ఇక్కడ మా ఫోటో దిగుతుంది, ఫోటో షూటింగ్ అవుతుంది వేరే వాళ్ళది. ఇంకా ఇక్కడ మా అన్నది అయితే ఇంకో ఫోటో షూటింగ్ అవుతుంది. ఇంకా అటు పక్కనేమో మా అన్నది బర్త్డేనైతే జరుగుతుంది. ఇప్పుడు అరుంధతి నక్షత్రాన్ని చూపెళ్తున్నారు. ఇక్కడ పంతులు అయితే చెప్తున్నాడు దాని గురించి. ఓ మై గాడ్, ఇక్కడ మాత్రం వేరే షూటింగ్ అయితే జరుగుతుంది. ఎక్కడుంది అని అందరు చూస్తున్నారు. అక్కడ బ్లోన్ అయితే వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో షూట్ అవుతుంది. ఇప్పుడు మిడిల్లో వాళ్ళు అమ్మాయి అబ్బాయి ఉన్నారు, ఇంకా చుట్టూరు అందరు ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్. ఓ మై గాడ్, మీదేమో డ్లోన్ ఉంది, డ్లోన్ మీదకి షూట్ అయితే నడుతుంది. చాలా రెడీ అయిండు. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చేసిండు, ఓన్లీ జస్ట్ టేకే ఉంది. చాలా ఇప్పుడు చాలా అవుతుంది. ఓ చాలా అరే చలో ఎవడు రాసావు బయట ఉన్నాడు. అదేందిరా అదేంది బావదా వెండిది అది కొన్నదు ఏదైతే కాదు మాకు 70 మీరందరూ ఇంకా అందరు ఇంకా మస్తు మంది ఉన్నారు. దీపాలు సరే 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 ఒకరు పాపం ఆడ అవుట్ ఆఫ్ లో ఉన్నారు, వస్తాడు అట్లుంటది. ఉన్నలకి లెక్క 6 ఉన్నాం. 60 50 ఫికర్ చేస్తారు అందరు కలిసి. తీసుకోవడం మా చెల్లెని పంపిస్తున్నాం. మీరు ఏదో ఒకటి అడుగురు, ఫోన్ పేనా చెక్ క్యాష్ గౌరీ ఇంటికి పోయింది. రక్షిత వీళ్ళందరూ వేయండి.
రిసెప్షన్ రోజు ఏముంటా అంటే ఏముండదు. ఏదో మళ్ళీ మీ తమ్ముడికి రిటర్న్ కొట్టాను ఇక. గాయ్స్ అక్కడ పెళ్లి వ్లాగ్ వీడియోస్ అన్ని డిలీట్ అయితే అయిపోయాయి. ఇదే మెమొరీ అది. ఇందులో ఇప్పుడు ఒక 4 ఫొటోస్ ఉన్నాయి అంతే, అవన్నీ డిలీట్ అయితే అయిపోయాయి. ఇప్పుడు నేను పెట్టిన క్లిప్స్ అనేటి జస్ట్ ఒక ఫోన్లో దించినాయి అంతే, అవే క్లిప్స్ పెట్టిన అంతే. ఇంకా కెమెరా మాత్రం మొత్తం ఈ మెమొరీ మొత్తం డిలీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు అక్కడ నేను వాళ్ళు ఫోటో షూట్ వాళ్ళు చేసిండు కదా, అందులో నుండి కొన్ని పంపించుకుంటా, అవి పంపించుకొని అందులో నుండి ఎడిటింగ్ చేసి వెళ్తా నెక్స్ట్ వ్లాగ్. అడుగుతా ముందు వాళ్ళైతే లేట్ పంపిస్తారు కావచ్చు, ఏమో వాళ్ళని అయితే అడిగి పంపిస్తా. మరి చలో ఈ వ్లాగ్ కింద చలో. వీడియోలు డిలీట్ అయిపోయినాయి. అందులో ఎంత మంచి బ్లాగ్ అయితే తీసినాం. మొత్తం పెళ్ళికి ఒక సపరేట్ బ్లాగ్ తీద్దాం అనుకున్నా. ఇప్పుడేమో హల్దీ, ఇది పెళ్ళిది రెండు ఒక్క దాంట్లో పెట్టేసిన. అసలు మా అమ్మ ఫోన్లో కొన్ని క్లిప్స్ తీసింది, అవే క్లిప్స్ని యాడ్ చేసేసిన అంతే. ఇప్పుడు ఆ ఫొటోస్ ఆ వీడియోస్ ఉంటే ఎంత బాగుండేదో. మొత్తం ఒక సపరేట్ బ్లాగ్ అయితే తీస్తున్నాయి.